హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెరీ సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ చేస్తున్నా. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి, ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను నాన్ స్టిక్ కడాయి తీసుకున్నానండి. ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మటన్ యాడ్ చేసుకుంటామండి. ఏమి ఇంగ్రీడియంట్స్ వేయనండి, నేను జస్ట్ మటన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను అంతే. అలా అన్ని మటన్ ముక్కలు పెట్టేసి, లివర్ ఉందండి, ఇది గరిటెతో కలిపితే ఎలాగంటే అలా అయిపోతుందని నేను సపరేట్గా సైడ్లో పెడుతున్నానండి. కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసానండి. ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 20-25 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా అలా కలుపుకుంటూ ఉండాలి మూత తీసి. ఆయిల్ బాగా తేలుతుంది. ఇందులో మేము తెచ్చిన మటన్లో ఇంకా కొవ్వు కూడా ఉంది, దాంతో ఇంకా ఆయిల్ ఎక్కువ కనిపిస్తుంది. అలా 20-25 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేస్తానండి, కొంచెం స్మెల్ బాగా వస్తుందని. చూడండి, కొవ్వు అంతా ఉంది, అదే ఆయిల్ వదులుతూ ఉంది. మటన్ బాగా ఫ్రై చేసుకున్నాక ఇది పక్కన పెట్టేసి, ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ముందుగా ఒక పెద్ద సైజు ఆనియను, ఒక టమాటో తీసుకున్నా అండి. టమాటో కట్ చేసి పెట్టుకున్న. హాఫ్ ఆనియను మిక్సీకి వేస్తానండి. హాఫ్ ఆనియన్ స్లైసెస్గా కట్ చేసి కుక్కర్లో ఫ్రై చేసేటప్పుడు యూస్ చేస్తాను. చూడండి, ఈ టమాటో ఈ ఆనియన్ రెండు మిక్సీకి వేస్తానండి. అందుకే పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ని ఇవి సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుంటున్నానండి, ఆయిల్లో ఫ్రై అవ్వాలని. ఇంత సన్నగా చేసుకుంటే చాలండి. ఇప్పుడు మసాలా కోసం చెక్క, లవంగం, డ్రై కోకోనట్ అండి, అంతే. నాది 1/2 kg మటన్ ఉంటుందండి, దానికి ఈ మసాలా అన్నీ మిక్సీకి వేసుకోవడమే. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇంకెక్కడ యాడ్ చేయలేదు నేను. ఇదే ఫ్రెష్ తీసుకుంటే బాగుంటుంది టేస్ట్. నా దగ్గర పేస్ట్ చేసింది ఉంది కాబట్టి ఇది వాడుకుంటున్నాను. ఫ్రెష్ వెల్లుల్లిపాయ ఉంటే బాగుంటుంది, అల్లం వెల్లుల్లి. టమాటో, ఆనియన్, స్పైసెస్ తీసుకొని అల్లం పేస్ట్ వేసుకొని పసుపు, మిరప్పొడి 1 స్పూన్ మిరప్పొడి వేసానండి. నాది రెడీమేడ్ కాదు ఇది. 1 స్పూన్ ధనియా పౌడర్. నేను అన్నీ ఇంట్లోనే కొట్టించుకుంటానండి, మిరప్పొడి, ధనియా పొడి అంతా ఎండబెట్టి మిషన్లో కొట్టించుకుంటానండి. అందుకు నాదంత రెడ్ కనిపించదు. ఉప్పు తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి. ఇది మిక్సీ పట్టుకోవాలండి, చాలా ఫైన్గా పట్టుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంత ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఆ మిక్సీ కడిగిన వాటర్ కూడా అలానే పెట్టుకుంటానండి, మళ్ళీ కర్రీలో యాడ్ చేసుకోవడానికి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆనియన్స్ వేసి బ్రౌన్ అయిన తర్వాత ఈ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆ పేస్ట్ అంతా ఆయిల్ తేలేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అక్కడ పక్కన ఫ్రై చేసుకుంటున్న మటన్ ఎత్తి కుక్కర్లో యాడ్ చేసుకోవాలండి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో తిప్పేస్తున్నానండి, అంతే అండి. ఇంకా ఆ వాటర్ యాడ్ చేసుకొని మటన్ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకోవాలండి. నేను ఇంకా మటన్ కర్రీకి
చపాతీ చేసుకుంటున్నానండి, కాబట్టి చపాతీ పిండి కలుపుతున్నా. అది 4 to 5 విజిల్స్ వచ్చే వరకు పిండి కలిపి పక్కన పెట్టేసుకుంటున్నా అండి. చపాతీలు ఇలా వాటర్ కొన్ని కొన్నిగా పోసి పిండి కలుపుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి. చపాతీలో సాఫ్ట్గా రావాలంటే మెయిన్ ఈ పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి. కొన్ని కొన్నిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి చపాతీ పిండి, చాలా సాఫ్ట్గా వస్తాయండి. అలా వాటర్ కొన్ని కొన్ని పోసి బాగా ప్రెస్ చేసుకోవాలి. మనం పాము ఉంటుంది కదా, దాంతో బాగా అదుముకుంటూ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు. ఇంక ఈలోపు నా మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే అంతే అండి, మటన్ కర్రీ ఫినిష్ అయిపోతుంది. చాలా సింపుల్ అండి, ఏమీ ఉండదు, అంతా ఆ మసాలా పేస్ట్లోనే ఉంటుంది. అది బాగా మిక్సీ పట్టుకున్నారనుకో ఇంక అంతే అండి, కుక్కర్లో వేసి 4-5 విజిల్స్ అంతే, సింపుల్ మటన్ కర్రీ రెడీ.